ఎవరైనా సరే చేసిన పాపానికి ఈ జన్మలోనే అనుభవించక తప్పదని చెబుతుంటారు. మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి ఎదురవుతుంది. చేటు చేస్తే చెడే ఎదురవుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇన్నేళ్లుగా భారతదేశంపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు ఇప్పుడు మరో రూపంలో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తరచుగా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ను పరిపాలిస్తున్న తాలిబాన్లు పాకిస్తాన్ లో కూడా తమ రాజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నారు. పాకిస్తాన్ ను తాలిబాన్ రాజ్యంగా మార్చే లక్ష్యంతో ఏర్పాటైన తెహ్రీక్ ఏ పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ సంస్థకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ను ముప్పతిప్పలు పెడుతుంది. కర్మఫలం అనుభవిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ను నిజంగానే దాని పాపాలు వెంటాడుతున్నాయి. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగు దేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారతదేశంపై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన ఆ దేశం కర్మఫలం అనుభవిస్తుంది. భారతదేశంతో కాశ్మీర్ విషయంలో సరిహద్దు వివాదాన్ని మొదలుపెట్టిన పాకిస్తాన్ ఇప్పటికే కాశ్మీర్లోని చాలా భాగాన్ని ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా భారతదేశం వ్యవహరిస్తూ ఏనాటికైనా ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతుంది. ప్రస్తుతానికి కాశ్మీర్ లో ఉన్న తాత్కాలిక సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్ గా వ్యవహరిస్తుంది. ఈ తాత్కాలిక సరిహద్దుకు అవతలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇవతలి వైపున భారతదేశంలోని అంతర్భాగమైన కాశ్మీర్ ఉన్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరికొత్తగా సరిహద్దు వివాదం నెలకొంది. పాకిస్తాన్ అవిభాజ్య భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న సమయంలోనే బ్రిటిష్ పాలనలో 1893లో ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దును నిర్ణయించారు. ఆ సరిహద్దును డ్యూరాండ్ లైన్ గా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య పాలన ఉన్న సమయంలో ఎప్పుడూ ఈ సరిహద్దుపై పెద్దగా వివాదం లేదు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు తిరిగి హస్తగతం చేసుకున్న తర్వాత డ్యూరాండ్ లైన్ ను తాము ఒప్పుకోబోమంటూ ప్రకటించారు. కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా డ్యూరాండ్ లైన్ వెంట కొత్త సైనిక పోస్టులను నిర్మించారు. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ సైనిక పోస్టులు ఏర్పాటు చేసి తరచుగా కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరహాలోనే డ్యూరాండ్ లైన్ వెంట తాలిబాన్ సైనిక బలగాలు తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ బలగాలకు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. తాజాగా జరిగిన సరిహద్దు కాల్పుల్లో సుమారు 8 మంది తాలిబాన్లు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఆఫ్ఘాన్ తాలిబాన్లకు చెందిన 2 ప్రముఖ కమాండర్లు ఖలీల్ మరియు జాన్ మహమ్మద్ మరణించారని పాకిస్తాన్ చెబుతుంది. డ్యూరాండ్ లైన్ లో ఇటీవల జరిగిన హింసలో పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ మహమ్మద్ అలీ మరణించగా మరో 3 సైనికులు గాయపడ్డారు. భారత్ విషయంలో పాకిస్తాన్ సరిహద్దు కవ్వింపులతోనే సరిపెట్టలేదు. మతం ఆధారంగా చేసుకుని భారత్ లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్. ఇప్పటికీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్ లోని జమ్మూ ప్రాంతంలో భారీ ప్రాణ నష్టం కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉంది. లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్ సహా అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించి భారత్ లో విధ్వంసాలకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ముంబై నగరంపై సాయుధాలైన పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన దాడిని యావత్ ప్రపంచం చూడగా అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకుని పాకిస్తాన్ కుట్రను భారతదేశం ప్రపంచానికి చూపించింది. ఈ పాపాలకు ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తుంది. ఓవైపు టెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లో అంతర్గతంగా విధ్వంసాలు, మారణ హోమాలు సృష్టిస్తూ భారీగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది. కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి భారత్ కు సమస్యలు సృష్టించిన పాకిస్తాన్ బలూచిస్తాన్ రూపంలో వేర్పాటువాదాన్ని ఎదుర్కొంటుంది. బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ సైనికుల బలగాలనే లక్ష్యంగా భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇలా భారత్ విషయంలో చేసిన ప్రతి పాపానికి రెట్టింపు మరో రూపంలో పాకిస్తాన్ అనుభవిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. పెరట్లో పెంచుకునే పాములు పొరుగు వారినే కాదు, ఇంట్లో వారిని కూడా కాటు వేస్తాయని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు హిలరీ క్లింటన్ గతంలో చెప్పారు. సరిగ్గా అలాగే తాను పెంచే పోషించే ఉగ్రవాదమే ప్రస్తుతం ఆ దేశానికి తలనొప్పిగా మారింది. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టుగా అయింది ఆ దేశం పరిస్థితి. ఉగ్రవాదంతో గత 6.5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2023 సంవత్సరంలో హింస చెలరేగింది. గతేడాదిలో పాకిస్తాన్ లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో 1524 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2023 సంవత్సరంలో 789 తీవ్రవాద దాళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలతో 1524 మంది మరణించగా 1463 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 1000 మంది పౌరులు, ఇతర భద్రతా దళాలు సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాద ఘటనల్లో మృతుల సంఖ్య గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం. ఇంతకు ముందు 2018 సంవత్సరంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నివేదిక ప్రకారం 2021 సంవత్సరం నుంచి పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడులు పెరుగుతూ వస్తున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ తీవ్రవాద దాడులకు కేంద్రాలుగా మారాయి. అక్కడ చైనా కార్మికులు, సూపర్వైజర్లు, ఇంజనీర్లు లక్ష్యంగా బలోచ్ రెబల్స్ ద్వారా దాడులు జరుగుతున్నాయి. గరిష్టంగా 2 రాష్ట్రాల్లోనే 84% ఉగ్రవాద దాడులు జరిగాయి.
మరణించిన వారిలో 90% మంది ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారే అవడం విశేషం. పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో 8% ఉగ్రవాద ఘటనలు జరిగాయి. నివేదిక ప్రకారం 2023లో పాకిస్తాన్లో ఉగ్రవాద సంఘటనలు 56% పెరిగాయి. 2022లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద సంఘటనల్లో 980 మంది మరణించారు. ఈ సంఖ్య 2023 నాటికి 1524కి పెరిగింది. పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో ఉగ్రవాద సంఘటనలు తగ్గినప్పటికీ మరణాలు పెరిగాయి. విశేషం ఏమిటంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ తదితర నిషేధిత సంస్థలు ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులపై 197 ఆపరేషన్లు నిర్వహించగా 545 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. థింక్ ట్యాంక్ పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వార్షిక నివేదికలో పాకిస్తాన్లో ఉగ్రవాద సంఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంది. నివేదిక 2023 సంవత్సరంలో పాకిస్తాన్లో ప్రతి నెల 53 ఉగ్రదాడులు జరగగా 2022లో ఈ సంఖ్య 32గా ఉంది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన బలూచ్ తీవ్రవాదులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 7 తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, సాధారణ పౌరులకు ఏమైనా నష్టం జరిగిందా అన్న విషయమై ఎటువంటి సమాచారం లేదు. పోర్టుపై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ గా పిలిచే బలూచిస్తాన్ అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్ర్యం కోసం ఇక్కడ అనేక గ్రూపులుగా కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి.